హలో అండి, ఈ మధ్య కాలంలో ఆటిజం అనే పేరుని మనం ఎక్కువగా వింటూ ఉండడం జరుగుతుంది. అసలు ఆటిజం అంటే ఏమిటి, ఆటిజం ఉన్న పిల్లలకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది ఈరోజు నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. ఆటిజం అంటే ఏంటి అంటే ఇది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్ అనమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక 4 లేదా 3 సంవత్సరాలు ఉన్న పిల్లాడిని తీసుకున్నట్లయితే ఆటిజం ఉన్న పిల్లాడు ఆ 4 సంవత్సరాలు ఉన్న పిల్లాడు ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అలాంటి బిహేవియర్ లేకపోవడాన్ని మనం ఆటిజం అని చెప్పచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క రకంగా కూడా ఉంటుంది. కామన్గా ఆటిజం ఉన్న పిల్లల్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే ప్రాపర్ ఐ కాంటాక్ట్ లేకపోవడం అనమాట. మనం ఆ పిల్లల్ని పిలిచినప్పుడు ఏం జరుగుతుందంటే కామన్గా మన వైపు తిరిగి చూడడం జరుగుతుంది. ఏదైనా సౌండ్ చేసినా మన వైపు తిరిగి చూడడం జరుగుతుంది. కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే కామన్గా ప్రాపర్ ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వలేరు. ఎట్ ఏ టైం ఏంటి అంటే సోషలైజేషన్ అనేది కూడా సరిగా ఉండదన్నమాట. తమ ఏజ్ పిల్లలతో వెళ్ళి బాల్ ఆట కానీ ఏదో ఒకటి ఆడుకోవడం కానీ చేయలేకపోవడము. ఎట్ ఏ టైమ్ సెల్ఫ్ ప్లే కూడా ఉంటుంది ఈ పిల్లల్లో. సెల్ఫ్ ప్లే అంటే వాళ్ళకి నచ్చిన ఒక థింగ్ కానీ ఏదైనా ఒక స్మాల్ థింగ్ కానీ ఒక వీల్ కానీ కార్ కానీ ఏదో ఒక థింగ్ తీసుకొని కామన్గా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని దాన్ని తిప్పుకుంటూ కామన్గా చూసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ ప్లేలో ఆడుకుంటూ ఉంటారు. ఎలాగ నేమ్ కాలింగ్ రెస్పాన్స్ అనేది ఉండదు. అంటే వాళ్ళ పేరు పెట్టి పిలిచినప్పుడు ప్రాపర్గా పలకడం అనేది కూడా ఉండదు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఇంట్లో అలవాటైన వాళ్ళు అమ్మ కానీ నాన్న కానీ పిలిచినప్పుడు పలకడం జరుగుతుంది. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి పిలిచినప్పుడు వాళ్ళకు కూడా దాన్ని నేమ్ కాలింగ్ లేకపోవడం అని కూడా అంటారు. అలాగే ఇంకొకటి రిపిటేటివ్ బిహేవియర్ కూడా ఉంటుంది. అంటే చేసిన పనినే మళ్ళీ చేయడం అనమాట. ఒక యాక్టివిటీ ఏదైనా ఇచ్చి ఆడుకోమని చెప్పినప్పుడు మనం చెప్పినంతసేపు కాకుండా మనం చెప్పేసిన తర్వాత కూడా మన కమాండ్ లేకుండా కూడా మళ్ళీ చేస్తూ ఉంటారు. దాన్ని రిపిటేటివ్ బిహేవియర్ అంటాము. అలాగే కొన్ని పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. అంటే కొత్త పర్సన్స్ని కానీ కొత్త థింగ్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వెళ్ళి టచ్ చేయడము, దాన్ని సెన్సరీ ఇష్యూస్. అలాగే కోంబింగ్ చేయించుకునేటప్పుడు, క్రాఫ్ట్ చేయించుకునేటప్పుడు, బ్రష్ చేయించుకునేటప్పుడు ఇలాంటి కొన్ని ఇష్యూస్ అన్నిటిని కూడా వీటిని సెన్సరీ ఇష్యూస్ అంటాము. అలాగే వెళ్ళి వేరే పిల్లలతో కలిసి ఆడుకోలేకపోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అకాడమిక్స్ డిలే ఉంటుంది, స్పీచ్ డిలే ఉంటుంది. 3-4 సంవత్సరాలు వచ్చేసినా కూడా ప్రాపర్ బాబ్లింగ్ సౌండ్స్ చేయలేకపోవడం. కొంతమంది పిల్లల్లో ఎలా ఉంటుంది అంటే ప్రాపర్గా సౌండ్స్ అవి చేస్తారు, 2 లెటర్ వర్డ్స్ అవి చెప్తారు, కానీ కమ్యూనికేట్ చేయలేరు. అంటే ఎలా అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేరు. వాటిని కమ్యూనికేషన్ ఇష్యూస్, కమ్యూనికేషన్ లాగింగ్ అని కూడా చెప్పచ్చు. సో ఇలాంటి లక్షణాలన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లల్లో. అలా మీరు కనుక ఎవరినైనా చూసినట్లు అనిపిస్తే ఈ పిల్లలకి ఆటిజం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలా మీరు ఎవరినైనా చూసినట్లయితే మీరు వెంటనే కింద కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కానీ చేయండి. లేదంటే మా సెంటర్కి తీసుకొని రండి. వాళ్ళకి ఏంటంటే నార్మల్ స్కూల్కి పంపించడం కాకుండా ప్రత్యేకమైన థెరపీ అనేది అవసరం అవుతుంది. సో మీ ఐడియా కోసం అని ఈ వీడియో చేస్తున్నాను. వీటికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.